మధ్యలో వస్తలేదు. సో ఈ హాస్టల్ వేసామని ఫిక్స్ అయిపోయారు. అలా సార్ కూడా మనకి ఇప్పుడు ఫీజు అయితే కట్టేసి ఉంటారు హాస్టల్లో. రేపు 100% బొమ్మడు అయితే హాస్టల్ వేసేస్తారు. ఇక్కడ ఉంటేనే మంచిది, కానీ వాడు వేసే కొన్ని పురుగులు ఎక్కడ వల్ల వాళ్ళ లైఫ్ వాడే ఖరాబ్ చేసుకుంటారు అనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? కుళ్ళ అయిపోయి నువ్వు పోదామనుకుంటున్నావా లేదంటే అన్నతో మాట్లాడాలా? ఏమో నేను ఓనన పోతలో సాంగ్ వస్తాను. ఇవే మాట్లాడొద్దు. మీ ఇంట్లో మీ డాడీని కోల్పోతే ఎట్లా బాధపడుతున్నారు? నువ్వు బాధపడలే? ఏడ్చావా? ప్రతి వీడియోలో ఏడ్చావా? ఏడవా? ఎంత గుర్తుకొస్తే ఏడ్చావు? అరే నువ్వు మాట్లాడతా నాకు ఏడుకొస్తుంది. నీకు అర్థమైతే లైఫ్ వేస్ట్ రా. నువ్వే బాధపడతావు. రాత్రి ఇట్లా దుప్పటి వేసుకొని ఏడుస్తావు. ఉన్నవాడే చెప్తున్నా. అరే నువ్వే అన్నావు కదా మరా. సరే పోతా అంటున్నా హాస్టల్. నేను తెలిసి కూడా నన్ను బతిమలాడు అని చెప్పిన. ఇప్పుడు ఏది రాబోయే, నువ్వు పోతావా ఉంటావా? నేను పోతాను. పోరావే పోరా. నిజంగా చెప్పాలంటే బబ్బు విషయంలో పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయింది భయ్యా. ఇంట్లో అందరూ ఎంత చెప్పినా వినకుండా పద్ధతి మార్చుకోకుండా అల్లరి చేయడం వల్లే ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బబ్బు వాళ్ళ అమ్మ మనసు కూడా చాలా గాయపడినట్టు తెలుస్తుంది. అందుకే ఇంకా లాభం లేదని బబ్బును హాస్టల్ పంపించేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. దీనికి తోడు ఇమ్రాన్ అన్న కూడా ఇప్పటికే హాస్టల్ ఫీజు కూడా కట్టేశాడని తెలుస్తుంది. కానీ బబ్బు వెళ్ళిపోవడం ఎవరికి ఇష్టం లేదు. అందుకే గంగు, నరేష్ మిగతా సభ్యులు బబ్బును ఎంతగానో బతిమిలాడారు. ఒకసారి ఇమ్రాన్ అన్నకు సారీ చెప్పి కాళ్ళ మీద పడు, ఇంట్లోనే ఉండిపోవచ్చు. ఒకసారి హాస్టల్ కి వెళ్తే నీ జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండదు. అక్కడ అన్ని సొంతంగా చేసుకోవాలి, చాలా కష్టంగా ఉంటుంది. బబ్బుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే బబ్బు మాత్రం చాలా మొండిగా తయారయ్యాడు. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, మా అమ్మే నన్ను వెళ్ళిపోమంటుంది కదా అని బాధపడుతూనే బయటికి మాత్రం గంభీరంగా చెప్తున్నాడు. నేను వెళ్తాను, ఒకవేళ అక్కడ నచ్చకపోతే గోడ దూకి వచ్చేస్తాను అని బబ్బు అంటున్నాడు. కానీ లోపల మాత్రం తను కూడా చాలా బాధపడుతూ ఏడుస్తున్నాడు. వాళ్ళను వదిలి వెళ్ళడం బబ్బుకు కూడా ఇష్టం లేదని ఆ ఏడుపు చూస్తే అర్థమవుతుంది. ఇమ్రాన్ అన్న మనసులో కూడా చాలా బాధ ఉంది. బబ్బు తన తమ్ముడు లాంటి వాడు అని బబ్బు భవిష్యత్తు బాగుండాలని కనీసం హాస్టల్లో ఉంటేనైనా క్రమశిక్షణ అలవడుతుందని గుండె రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చివరికి బబ్బుకు కావాల్సిన సామాన్లన్నీ కొనిపించి రేపు పొద్దున్నే హాస్టల్ పంపించడానికి అంతా సిద్ధమయ్యారు. మరి ఆఖరి నిమిషంలో బబ్బు తన తప్పు తెలుసుకొని మారిపోయి ఇమ్రాన్ అన్నకు సారీ చెప్తాడా, సారీ చెప్పి ఇంట్లోనే ఉంటాడా, లేక మొండిగా హాస్టల్ కి వెళ్తాడా అనేది పూర్తిగా తెలుసుకోవాలని పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో పూర్తి వీడియో ఉంది, చూడండి.